హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ద్రవ్యం నిర్వచనాలు అనే టాపిక్ అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఓకే, సో ద్రవ్యం పైన కొంతమంది ఆర్థికవేత్తలు వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గమనించండి, లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నామంటే మనం ద్రవ్యం అనేది అంటే మనీ అనేది ఎలా వచ్చిందంటే రోమ్ దేవత అయిన జూనో మెనాటో, ఓకే, జూనో మెనాటో వల్ల వచ్చిందని. సో మెనాటో అంటే ఇది ఒక లాటిన్ పదం అని, సో మెనాటో అంటే మనీ అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ప్రాచీన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా ఒక వస్తువుని ఇంకో వస్తువు అంటే ఒక పర్సన్ తన దగ్గర ఉన్న వస్తువుని వేరే పర్సన్ దగ్గర అతనికి ఇచ్చి అతని వస్తువులు అనేవి ఇతను తీసుకున్నాడు అనమాట. అంటే ఈ విధంగా ఒకప్పుడు ఏంటంటే వస్తు మార్పు ఉండేది. సో అది ఆ తర్వాత కాలంలో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనీ కింద మారింది. నార్మల్గా వస్తు మార్పిడి పద్ధతిలో వినిమయ మాధ్యం లేదు, కానీ మనీలో అయితే వినిమయ మాధ్యం ఉంది. వస్తు మార్పిడి పద్ధతి అంటే మనం కమ్యూనిటీ టు కమ్యూనిటీ, కానీ మనీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కమోడిటీ, ఓకే, సో కమ్యూనిటీ టు మనీ కమోడిటీ, ఓకే. సో ఒక పర్సన్ తన అవసరాలు తన కోరికలను నెరవేర్చుకోవడానికి మనీని ఉపయోగించుకొని ఆ వస్తువులను అయితే కొంటున్నాడు, ఆ వస్తువులను తీసుకుంటున్నాడు. మరియు సో తన కోరికలు నెరవేర్చుకోవడానికి లేదా తనకి కావాల్సిన ద్రవ్యం కోసం తన వస్తువులు ఏంటంటే ఈ మనీ ద్వారా ఇంకో పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే కమోడిటీ, మనీ, కమోడిటీ అని చెప్పేసి గమనించాలి. ఓకే, సో అయితే ఇప్పుడు మనం కొంతమంది ఆర్థికవేత్తలు ఇచ్చిన ద్రవ్యం కోసం ఇచ్చిన నిర్వచనాన్ని అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మొత్తం చదువుదాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అమ్మ. ఓకే, ఫస్ట్ పర్సన్ చూసుకుంటే క్రౌదర్. సో ఈయన ఏం చెప్పాడంటే వినిమయ సాధనంగా స్వర అంగీకారం పొంది విలువల కొలమానంగా, ఓకే, వినిమయ సాధనంగా స్వర అంగీకారం పొంది విలువల కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కీన్స్ రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యం అని చెప్పాడమ్మా. ఓకే, రుణ ఒప్పందాలు మరియు ధర ఒప్పందాలలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యం అని చెప్పి ఎవరు చెప్పారమ్మా? కీన్స్ చెప్పారు. నెక్స్ట్ చూస్తే వాకర్ ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో లేదా ఏదైతే ద్రవ్య విధులను నిర్వర్తిస్తుందో అదే ద్రవ్యం అని చెప్పేసి ఎవరు చెప్పారో వాకర్ చెప్పారు. నెక్స్ట్ చూడండి, సెలిగ్మ్యాన్ చూసుకున్నట్లయితే స్వర అంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం అని చెప్పారమ్మా. స్వర అంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం చెప్పారు. నెక్స్ట్ చూస్తే రాబర్ట్సన్ వస్తువుల విక్రయాల చెల్లింపులలో ఇతర వ్యవహార పరిష్కారాల్లో అందరిచే ఆమోదించబడేదే ద్రవ్యం అని చెప్పారమ్మా. ఓకే, ఏంటమ్మా? వస్తువు విక్రయాల చెల్లింపుల్లో ఇతర వ్యవహారాల పరిష్కారాల్లో అందరిచే ఆమోదించబడేది ఏంటమ్మా? ద్రవ్యం అని చెప్పారమ్మా రాబర్ట్సన్. నెక్స్ట్ చూసుకుంటే మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ చూసుకున్నట్లయితే ద్రవ్యం తాత్కాలిక శక్తి నిలయం. ఓకే, ద్రవ్యం అనేది తాత్కాలిక శక్తి నిలయం అని చెప్పి ఎవరు చెప్పారమ్మా? మిల్టన్ ఫ్రీడ్మ్యాన్. నెక్స్ట్ చూసుకుని మనకి రాడ్క్లిఫ్ కమిటీ విషయానికి వస్తే ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభించే మొత్తాన్నే మనం ద్రవ్యం అని చెప్పేసి అంటామని ఎవరు చెప్పారమ్మా? రాడ్క్లిఫ్ కమిటీ. ఒకసారి మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చూడండి, క్రౌదర్ విషయానికి వస్తే వినిమయ సాధనంగా అంటే సో ఒక పర్సన్ తన యొక్క అవసరాలకు వినియోగించుకోవడానికి ఒక వస్తువు కొనడానికి వినిమయ సాధనంగా స్వర అంగీకారం అందరిచే ఆమోదించబడాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో పొంది విలువల కొలమానంగా అంటే ఒక వస్తువుకి ఇంత
ప్రైస్ లేదా ఇంత అని చెప్పేసి, అంటే దాని కొలమానం అనేది పలానా ఇంత అని చెప్పేసి ఓకే ఉపయోగపడేదే ద్రవ్యం అంట. చూడండి అమ్మా, సపోజ్ గమనిస్తే మనకి సో ఈ పెన్ ఉందమ్మా, మార్కర్. సో 1 మార్కర్ సో 20 రూపీస్. ఓకే, సో 1 కేజీ ఉప్పు, ఓకే సాల్ట్, 1 కేజీ సాల్ట్ చూసరికి వస్తే 10 రూపీస్. ఓకే, సో 1 లీటర్ పాలు, ఓకే 1 లీటర్ పాలు విషయానికి వస్తే 40 రూపీస్. సో అదేవిధంగా గమనిస్తే మనకి 1 కేజీ, ఓకే 1 కేజీ రైస్ 50 రూపీస్. అంటే గమనించండి, సో అందరితో యాక్సెప్ట్ చేయబడాలి. ఓకే, ఒక మార్కెట్ అనేది 20 రూపాయలు, యాక్సెప్టబుల్లా? యాక్సెప్టబుల్. సో 1 కేజీ సాల్ట్ 10 రూపీస్, యాక్సెప్టబుల్లా? యాక్సెప్టబుల్. సో 1 లీటర్ పాలు 40 రూపీస్, యాక్సెప్టబుల్లా? ఎస్ యాక్సెప్టబుల్. 1 కేజీ రైస్ 50 రూపీస్, యాక్సెప్టబుల్లా? అంటే అదేదైతే మనకి విలువల కొలమానం, అంటే పర్టికులర్ వస్తువు ఇది ఇంత ఉంటుందని చెప్పేసి. ఓకే, సో గమనించండి ఏంటమ్మా, వినిమయ సాధనంగా అంటే ఎవరైతే తన అవసరాలు వినియోగించుకో, సపోజ్ ఇది ఉందమ్మా, దేనికి వేస్తాను నేను, బోర్డు పైన రాయడానికి వినియోగిస్తున్నాను. సో వినిమయ సాధనంగా అంటే దానికి వినిమయ సాధనం ఏంటమ్మా, ఇది కొనుక్కోవడానికి, ఓకే ఇది కొనుక్కొని ఉపయోగించుకోవడానికి, అంటే వినిమయ సాధనంగా స్వర అంగీకారం, ఓకే అందరి ఆమోదం పొందింది. ఎస్, రూపీ అనేది అందరూ ఆమోదం పొందిందా? ఎస్ పొందింది. మరియు చూసుకున్నట్లయితే విలువల కొలమానంగా అంటే సో పర్టికులర్ వస్తువు అనేది ఎంత వాల్యూ చేస్తుంది అని క్లియర్గా ఉంది కదమ్మా. సో ఈ వస్తువు ఎంత, ఇది ఇంత, ఇది ఇంత అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రూపీస్ అనేది యాక్సెప్టబుల్ అయింది, వినిమయ సాధనంగా అందరూ స్వరాంగీకారం పొందింది. మరియు ఒక్కొక్క వస్తువుకి ఇంత అని చెప్పేసి కొలమానం ఉంది కాబట్టి అలా ఏదైతే యాక్సెప్టబుల్ చేస్తుందో, ఆమోదించబడుతుందో అలా ఉపయోగపడే దాన్ని ఏమంటారని ద్రవ్యం అంట అని చెప్పి ఎవరు చెప్పమ్మా? క్రౌదర్ చెప్పారమ్మా. రైట్. సో నెక్స్ట్ గమనిస్తున్నట్లయితే కీన్స్ రుణ ఒప్పందాలు మరియు ధర ఒప్పందాలలో కొనుగోలు శక్తి ఉన్నదే. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఓన్లీ రూపీ అనే కాదు, రుణ ఒప్పందాలలో మరియు ధర ఒప్పందాలలో కొనుగోలు శక్తి ఉన్నదే. సపోజ్ మీకు ఒక 1 lakh రూపీస్ కావాలమ్మా, సో 1 లక్ష రూపాయలు మీకు కావాలి. ఓకే, సో అంటే రుణ ఒప్పందం అంటే మనకి నేనున్నాను, మీ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకోవాలి, నేను నాకు అప్పుగా కావాలి. సో కావాలన్నప్పుడు సో ఈ 1 లక్ష రూపాయలు అనేది వాల్యుబుల్, ఫైన్ బాగానే ఉంది. బట్ మీ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు అనేది తీసుకోవాలంటే నేను మీకు షూరిటీగా ఒక ల్యాండ్ కానీ లేదంటే ఇతర ప్లేస్ కానీ ఒక ఇల్లు కానీ పెడతాను అనమాట, లేదా బంగారం పెడతాను మీ దగ్గర. సో తనకు అంటారు కదా. అంటే ఈ ఒప్పందాలలో మరియు ధర ఒప్పందాలలో కొనుగోలు శక్తి ఉన్నదే. అంటే ఇక్కడ మనకి మనీతో పాటు బంగారం కానీ, ఇల్లు కానీ, ల్యాండ్ కానీ, ఇతర వస్తువులు కూడా ద్రవ్యంగా మనం తీసుకుంటాం చెప్పేసి ఇతని యొక్క ఒపీనియన్ అమ్మా. ఓకే, రుణ ఒప్పందాలలో ధర ఒప్పందాలలో కొనుగోలు శక్తి ఉన్నదే ఏంటమ్మా? ద్రవ్యం అని చెప్పారమ్మా. నెక్స్ట్ చూడండి, వాకర్ ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం. సేమ్ థింగ్ అమ్మా. సో ద్రవ్యంగా పనిచేసే సపోజ్ చూడండి అమ్మా, మీకు సపోజ్ గమనించినట్లయితే మన యొక్క పల్లెటూరులో శనక్కాయలు ఉంటాయి కదా, వేరుశనక్కాయలు. సో వేరుశనక్కాయలు పంట పండినప్పుడు మనకి మనీ ఇవ్వరు వాళ్ళు. సో మనం ఆ వేరుశనగ పంటకి వెళ్ళినప్పుడు వేరుశనగ మనం వేరుతున్నప్పుడు ఏంటంటే అది తీయడానికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఆ వేరుశనగ తీసిన తర్వాత ఎంతో కొంచెడో సో ఒక తెప్పలా కానీ లేదంటే ఏదో ఒకటి సంథింగ్ ఎంతో కొంత వాళ్ళైతే కొన్ని వేరుశనక్కాయలు మనకి ఇచ్చేవారు. ఓకే, గమనించారా? అంటే అలా ఇచ్చిన దాన్ని కూడా మనం ద్రవ్యంగా ఫీల్ అవుతాం అని చెప్పేసి ఆలోచన చెప్పి చెప్పడం జరిగిందమ్మా. ఓకే, ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం. అంటే ఆ టైంలో అది మనకి ద్రవ్యంగా పనిచేసింది. సపోజ్ మనకి గోల్డ్ ఉందమ్మా. ఓకే, గోల్డ్ ఉంది. సో గోల్డ్ ఉంది, మరి ఈ గోల్డ్ తీసుకెళ్ళి మనకి ఏదైనా వస్తువు కావాలంటే దొరుకుతుంది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ వాల్యుబుల్. అంటే ఏంటంటే ఒక వస్తువు కానీ ఏదైనా కానీ మనకి
ఆ పర్టికులర్ టైంలోన ఏదైతే ద్రవ్యంగా చేస్తుందో దాన్నే ద్రవ్యం అని చెప్పడం జరిగిందమ్మా. ఓకే, అంటే అది ఎలా పనిచేయాలంట, ద్రవ్యంగా పనిచేయాలి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా సెలిగ్మాన్. సో సెలిగ్మాన్ విషయానికి వస్తే స్వర అంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే స్వర అంగీకారం అంటే మనకి రూపీ అంటే ఈ రోజు నుంచి పలానా రూపీ అనేది లేదా పలానా 500 నోటు కానీ 1000 రూపాయల నోటు కానీ ఇది చలామణి అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన అందరూ యాక్సెప్ట్ చేసినా సరే అది ఉపయోగపడుతుంది, ద్రవ్యంగా ఉపయోగపడుతుంది. మనకి ఇంకా చెప్పాలంటే స్వర అంగీకారం పొందిన వస్తువు లాస్ట్ టైం మనకి డిమానిటైజేషన్ అయిన తర్వాత 500 1000 రూపాయలు అనేది క్యాన్సిల్ చేశారు. సో ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయింది అది మనకి స్వర అంగీకారం పొందలేదు, అది మనకి ద్రవ్యంగా పనికిరాదు, అవునా కదా. సో అదేవిధంగా గమనిస్తే మనకి స్వర అంగీకారం పొందిన వస్తువే మనకి 1 రూపీ కాయిన్ ఉంది, ప్రభుత్వం విడుదల చేసింది. ఓకే, దాని మీద 1 రూపీ అని చెప్పేసి తర్వాత 3 సింహాల బొమ్మ ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తాం. సో అలా కాకుండా అంటే ఒక రాగి నాణ్యం తీసుకొచ్చు. ఓకే, ఒక రాగి నాణ్యం తీసుకొచ్చి ఇది 1 రూపీ వచ్చనే చేస్తే అది తీసుకుంటారమ్మా, తీసుకోరు కదా. సో అదేవిధంగా మనకి ఒక 2000 రూపాయల నోటు ఉందమ్మా. సో 2000 రూపాయల నోటు ఉంది. సో ఈ 2000 రూపాయల నోట్ అనేది ప్రభుత్వంతో జారీ చేయబడిన నోట్ అని మనం అందరూ అంగీకరిస్తాం. అలా కాకుండా అంటే దీన్ని జిరాక్స్ తీసుకెళ్ళాం అనుకోండి. ఓకే, జిరాక్స్ తీసుకెళ్ళాం అనుకోండి, జిరాక్స్ అనేది. సో జిరాక్స్ తీసుకెళ్తే అది మనం అంగీకరించము. అంటే ఏదైతే మనం స్వర అంగీకారం పొందుతుందో అంటే యాక్సెప్టబుల్ చేయాలన్నమాట మనం. ఎస్, ఇది ద్రవ్యంగా పనిచేస్తున్న అందరూ ఆమోదిస్తే అలాంటిది మాత్రమే మనకి ద్రవ్యంగా పనిచేస్తుందని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. ఎవరమ్మా? సెలిగ్మాన్. నెక్స్ట్ చూడమ్మా రాబర్ట్సన్. వస్తువుల విక్రయ చెల్లింపుల్లో ఇతర వ్యవహారాల పరిష్కారాల్లో అందరిచే ఆమోదం పొందేదే ద్రవ్యం. గమనించండి, విక్రయాలు అంటే మనం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ. సో అంటే ఒకరికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ క్రయ విక్రయాల్లో సో ఏదైతే అంటే ఆ చెల్లింపుల్లోనూ మరియు ఇతర వ్యవహారాల పరిష్కారాల్లో. ఓకే, అంటే ఇక్కడ మనకి మనీతో పాటు ల్యాండ్ కానీ లేదా ప్లేస్ కానీ ఇల్లు కానీ ఇతర వస్తువులు కానీ మనకి ఇక్కడ ద్రవ్యంగా పనిచేస్తాయి. సో అలా ఏదైతే మన ఆమోదం పొందుతుందో ప్రజల ఆమోదం పొందుతుందో అది ద్రవ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడమ్మా మిల్టన్ ఫ్రెడ్మాన్. ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం. ఓకే, ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం. సపోజ్ చూడమ్మా తాత్కాలిక శక్తి నిలయం అంటే సో ఈ పెన్ వాల్యూ అనేది ఓకే మార్కర్ 20 రూపీస్. ఓకే, సో ఈ 20 రూపీస్ అనేది నా దగ్గర ఉన్నప్పుడు దీన్ని కొంటాను. ఎస్, బాగానే ఉంది. నా దగ్గర 15 రూపీస్ ఉందమ్మా, దీన్ని కొనగలనా అంటే దీనికి కొనుగోలు శక్తి నాకు లేదు. సో లేనప్పుడు ఏమవుతుంది, అది యాక్సెప్టబుల్ కాదు. అంటే యాక్సెప్టబుల్ కాదు ఇన్ ద సెన్స్ ఇది మన దగ్గర ఏదైతే ఆ కొనుగోలు శక్తి ఏదైతే ఉందో సో దీనికి 20 రూపాయలు కాబట్టి నా దగ్గర 100 రూపాయలు ఉన్నా 20 రూపాయలు ఉన్నా 30 ఉన్నా 40 ఉన్నా దీన్ని అయితే కొనగలను. ఓకే, అంటే ఇది పెట్టి ఆ మనీ పెట్టుకొని దీన్ని తీసుకోగలను. అది కానీ లేనట్టయితే తీసుకోలేను. ఓకే, సో అదేవిధంగా ఏంటంటే తాత్కాలిక శక్తి అంటే ఒక వస్తువుని నా దగ్గర నుంచి ఇంకో పర్సన్కి ఆ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళడానికి మధ్యలో ఒక మీడియేటర్గా తాత్కాలికంగా మారుతుందన్నమాట. సో అలా ఏదైతే ఉందో దాన్నే మనం ఓకే ఫ్రెడ్మాన్ నేను చెప్పామా ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా రాడ్క్లిఫ్ కమిటీ. ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభించే మొత్తం ద్రవ్యం. పరపతి అంటే ఏంటి? ఆస్తి. మన యొక్క ఆర్థిక వ్యవస్థలో సో ఆస్తిగా అంటే ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఫ్యాక్టరీస్ కానీ ఓకే ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇలా మనకి ఏదైతే పరపతి రూపంలో ఆస్తి రూపంలో బాండ్స్ రూపంలో ఏదైతే ఉంటుందో సో అలాంటి దాన్ని అంటే మనం ద్రవ్యం అని చెప్పేసి ఎవరు చెప్పారమ్మా? రాడ్క్లిఫ్ కమిటీ చెప్పిందనమాట. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి లాస్ట్ టైం ఇది కనిపించిందమ్మా, మనకి ఇవి కూడా కనిపిస్తున్నాయి. కొంచెం ఇవి ఒకసారి కాన్సన్ట్రేషన్ పెట్టండి, చాలా ఈజీనే. 1-2 సార్లు అయితే మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు బోర్డు మీద రాస్తాయంటే క్లియర్గా వాళ్ళు ఏదైతే చెప్పే నిర్వచనం ఉన్నాయో సో మరి నా క్రియేటివిటీ లేకుండా ఓకే నా క్రియేటివిటీ ఎక్కడ కొంచెం ఒక సింగిల్ పాయింట్ కూడా యూజ్ చేయకుండా మీకు అందించిన ఉద్దేశంతోనే యాజ్ ఇట్ ఈస్ బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే,
రైట్. సో ఇది ఓవరాల్గా ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ద్రవ్యం రకాలు సో ఏదైతే ఉందో అంటే వస్తు మార్పిడి నుంచి లోహాలకు వెళ్ళాం, లోహాల నుంచి నాణ్యంకి వచ్చాం. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ స్మార్ట్ మనీ కానీ తర్వాత ఈ పరపతి పరంగా కానీ ఏవైతే ఒక్కొక్కటి స్టెప్ దాటుకుంటూ వచ్చామో ఒక్కొక్కటి మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, తప్పకుండా మనకి కనిపిస్తుంది ఎగ్జామ్లో బిట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.